Hello guys, welcome to my channel Kartikeya's World. Today recipe tacos andi, homemade tacos. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కుక్కర్లో వాటర్ తీసుకుని అందులో 2 పొటాటోస్ ఉంటాయి కదా, కట్ చేసి అందులో వేసుకోవాలి. తర్వాత ఒక స్వీట్ కార్న్ తీసుకున్నానండి, అది కూడా కుక్కర్లో వేసి కుక్కర్ని మూత పెట్టి ఒక 2 or 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మనకి 2 కానీ 3 విజిల్స్ కానీ రావాలండి. తర్వాత చల్లారనాక ఆ కుక్కర్ని తీసుకుని అందులో వాటర్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్నాక ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి స్వీట్ కార్న్ని వేయాలండి. మనం ఇందాక కుక్ చేసుకున్న స్వీట్ కార్న్ తీసుకొని వేసి కాస్త క్రిస్పీగా వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుంటాం. స్వీట్ కార్న్ మనకి కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుందండి, లేదు అంటే సాఫ్ట్గా ఉంటుంది, అది మన ఇష్టం. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. కాస్త లైట్గా అది కుక్ అయితే చాలండి ఆనియన్స్ అన్నది. తర్వాత ఇందాక తీసుకున్న పొటాటోస్ని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అప్పుడు ఆ పొటాటోస్ని వేసుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను కదండి 2 పొటాటోస్ అని, ఆ 2 పొటాటోస్ని స్మాష్ చేసుకుని పెట్టుకున్నాను. కొంచెం పొటాటో ఆల్రెడీ కుక్ అయిందే కాబట్టి, మనం స్వీట్ కార్న్ కూడా ఆల్రెడీ కుక్ అయినాయి కాబట్టి లైట్గా కొంత ఫ్రై చేసుకుంటున్నాము అంతే. తర్వాత మనకి రుచికి సరిపడంత సాల్ట్ నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం కారం వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మనం కారం ఎక్కువ తినే వాళ్ళనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా అవేమీ యాడ్ చేయలేదండి. కాస్త పెద్దవాళ్ళైనా కొంచెం కారం తినే పిల్లలైనా సరే మనం చాట్ మసాలా గరం మసాలా అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం లైట్గా నేను చీజ్ వేస్తున్నాను. నేను లైట్గా వేసానండి, ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ చీజ్ అన్నది మెల్ట్ అవ్వనివ్వాలి. తర్వాత మనం కాస్త మెల్ట్ అవుతుందన్న టైంలో కొంచెం టమాటో సాస్ వేసుకున్నాను. అలాగే మనకి గ్రీన్ కచప్ ఉన్న వేసుకోవచ్చు మనం, నేనైతే వేయలేదండి. తర్వాత ఒక చపాతీలా చేసుకుని ఒక పాన్ పెట్టుకుని గోధుమ పిండి తీసుకుని దాన్ని చపాతీలా చేసుకుని కొంచెం లైట్గా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. నాకు వీడియో అనేది మిస్ అయిందండి. నేను పిండి కలిపిన వీడియో కానీ చపాతీ చేసిన వీడియో కానీ మిస్ అయింది. చపాతీలా చేసుకుని అటు ఇటు లైట్గా చేసుకోవాలి. తర్వాత మనం లైట్గా చేసుకున్నాక మనం ఇందాక కుక్ చేసిన ఉంది కదండి, అది పెట్టేసుకోవాలి. కర్రీ లాంటిది దాంట్లో పెట్టేసుకోవాలి. మనకి ఇంకా కలర్ఫుల్గా కావాలంటే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్, టమాటో ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు, మా బాబు తినడు కాబట్టి. అలా రెడీ చేసుకున్న దాన్ని మళ్ళీ పాన్ పెట్టుకుని మళ్ళీ ఆ బోత్ సైడ్స్ కొంచెం ఫ్రై చేయనివ్వాలి. కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. డబుల్ ఫ్రై చేస్తే మనకి టాకోస్ అన్నది క్రిస్పీగా వస్తాయి. లేదు మనకి సాఫ్ట్గా కావాలనుకున్నా అలా తినేయచ్చు. నేనైతే వాళ్ళు బయట అయితే వాళ్ళు మైదా వేస్తారని, నాకు హెల్తీగా ఉంటుందని చెప్పేసి నేను గోధుమ పిండి వేసాను. 2 సైడ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసినప్పుడు ఒకసారి చూసుకుని అలా ఫ్రై చేయాలండి, లేకపోతే అందులో లోపల ఉన్న కర్రీ అన్నది పడిపోతుంది. తర్వాత మనం స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోతుందండి. సింపుల్గా ఈ టాకోస్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.